ఒక సమస్య రావడానికి 1000 కారణాలు ఉండొచ్చు అబ్బాయి, కానీ దాన్ని క్లియర్ చేయడానికి ఒకే ఒక ఐడియా ఉంటుంది. ఆ ఐడియా ఏంటి అనేది నువ్వు కనిపెట్టాలి. ఎలా కనిపెడతావు? అసలు పరిష్కారం అంటే ముందు సమస్య అనేది తెలుసుకో, పరిష్కారం గురించి తర్వాత ఆలోచిద్దాం. పరిష్కారం ఎప్పుడూ కూడా సమస్యలోనే ఉంటుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, నీకు బాడీలో హీట్ చేసి ఏదైనా ఇల్యూనెస్ ఏమైనా వచ్చిందనుకో, నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ నీ బాడీకి ఇప్పుడున్న సీజన్లో నీకు మామిడి పళ్ళు తినడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిందా, లేకపోతే ఎండలో తిరగడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిందా, లేకపోతే డీహైడ్రేషన్ అయిపోయావా, లేకపోతే ఇంకేమైనా ఇలాంటివి ఆలోచించాలే తప్ప నా బాడీ పాడైపోయింది, లేకపోతే నాకు అనవసరమైన ప్రాబ్లమ్స్ వచ్చాయి, నేను ఇప్పుడు వాష్రూమ్ ప్రతిసారి వెళ్తున్నాను, లేకపోతే అదేది యూరిన్లో ప్రాబ్లం ఉంది, ఇదంతా కూడా నాన్ సెన్స్. నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు డైరెక్ట్గా నీ ఉన్న ప్రాబ్లంలో నువ్వు డాక్టర్ని కలుస్తావా, లేకపోతే మీ పెద్దవాళ్ళని అడుగుతావా, లేకపోతే నువ్వే ఏదైనా బుక్ చదువుతావా, లేకపోతే ఇలాంటి యూట్యూబ్స్ ఏదైనా చూస్తావా, చూసి ముందు నీ ప్రాబ్లం చిన్నదా పెద్దదా ముందు చెక్ చేసుకో. చిన్న ప్రాబ్లం అనుకో, ఓకే ఇది అండర్స్టాండబుల్, నేను చేసుకోగలను అనుకుంటే ఇంట్లో నీ వంటగదిలోనే చాలా రెమెడీస్ ఉంటాయి, వాటి బదులు వాటిని యూస్ చేసుకుని నీవు తగ్గించుకోవచ్చు. లేదు ఇది పెద్ద ప్రాబ్లం లా ఉంది అనుకుంటే ఖచ్చితంగా నువ్వు డాక్టర్ని కలవాల్సిందే, డాక్టర్ నిర్ణయం తీసుకోవాల్సిందే. ప్రతిదాన్ని భూతత్వంలో చూసి ఆందోళన చెందకు. అర్థమైందా? సమస్య అంటే ఏది కాదు, నీ ఆలోచనే సమస్య. బాయ్.